వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనము తెలంగాణలో చదువుతున్న విద్యార్థులకు హెల్త్ కిట్స్ త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క వార్త మీకోసం ఈరోజు వీడియోలో. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరోగ్య పథకాన్ని శ్రీకారం చుట్టబోతుంది. కౌమార దశలో ఉన్న అడాలసెన్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న విద్యార్థులకు లబ్ధి చేకూరే విధంగా హెల్త్ కిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా దీనికి ఎలిజిబిలిటీ ఎవరంటే 8వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా, ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో ఈ అడాలసెన్స్ హెల్త్ కిట్స్, శానిటరీ హెల్త్ అండ్ హైజీన్ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తారు. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ నేడు రేపు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇందుకు గాను మొత్తం 69.52 కోట్లతో హెల్త్ కిట్స్ కొనుగోలు, పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల చదువుతున్న దాదాపు 11 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేరుకుంది వైద్య రంగాలు వెల్లడించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 6 నెలల కోసం 11 లక్షల కోట్లు కిట్లు కొనుగోలు చేస్తారు. ఈ కిట్లో 6 శానిటరీ నాప్కిన్స్, ప్యాక్స్, వాటర్ బాటిల్, ఒక బ్యాగు ఉంటుంది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం మొత్తం 22 లక్షల కిట్లు కొనుగోలు చేయనుంది. ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని అమలు చేస్తుంది. ఓకే, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం 15-24 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో సుమారు 32 మంది న్యాప్కిన్ లాగా సాధారణ గుడ్డను వినియోగిస్తుంది. దీంతో గర్భాశయ, మూత్రకోశ సంబంధ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హెల్త్ కిట్, హైజీనిక్ కిట్లు పంపాలని నిర్ణయం తీసుకుంది. 14 నుంచి 19 సంవత్సరాల వయసున్న కౌమార బాలికలు ఋతుక్రమ సమయంలో శుభ్రత పాటించేందుకు ఇవి ఉపయోగపడినాయి. దీంతో వారు ఆరోగ్యవంతంగా ఉండేందుకు, తద్వారా చదువుపై మరింత శ్రద్ధ చూపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే విద్యార్థుల హాజరు శాతం కూడా పెరిగేందుకు తోడ్పడుతుందని వైద్య వర్గాలు తెలిపాయి. ఓకే, కాగా టెండర్లు పిలిచి త్వరలో హెల్త్ కిట్లను పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పేరుతో బాలింతల కిట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. తర్వాత న్యూట్రిషన్ కిట్లు కూడా సరఫరా చేసిన ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు విద్యార్థులను కూడా హెల్త్ కిట్లు ఇస్తుంది. ఓకేనా, కాబట్టి మరో ఆరోగ్య పథకానికి సర్కారు శ్రీకారం. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో ఉచితంగా పంపిణీకి సన్నాహాలు. 8 నుంచి 12వ తరగతి చదువుతున్న 11 లక్షల లబ్ధి 69.52 crores ఖర్చు చేయనున్న ప్రభుత్వం నేడు రేపు వెలువడిన ఉత్తర్వులు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.